హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఆకలిగా తట్టుకోలేక చూడండి ఈరోజు ఏం తింటున్నాను. ఎగ్ నూడిల్స్ అండి. ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఏం అర్థం కావట్లే. మీకు తినడానికి స్టార్ట్ చేసాం. ఏంటన్నా ఇదండి, ఇదేంది దాంట్లోకైతే ఇదేందో ఇచ్చారు. ఇది మళ్ళీ దీనికి స్పూను బటన్ కూడా బటన్ ఇచ్చారు ఎందుకు. అయ్యో చూడు, ఓకే అయిపోయిందా? అలా ఉంది. రండి మీరు కూడా తిందు. చికెన్ ఉందా దీంట్లో అంతకా? అయ్యో ఇదేం చికెన్ అయినా. అయ్యో చూడండి. ఇది ఎంతో తెలుసా? న్యూస్ అంటే ఇది ఏం లేదు, వేడి నీళ్ళు పోసి ఇచ్చారు మాకైతే. వేడి నీళ్ళు తాగినట్టే ఉంది. వాళ్ళకి అనవసరంగా తీసుకున్నాం అనిపించదు ఇప్పుడైతే. ఏమన్నా టేస్ట్ ఏం లేదా, బేకార్ అయిపోయింది. ఇదే మాగి బీచ్, మెరీనా బీచ్ ఇదే. చూడండి ఇక్కడంతా జనాలు కూడా. స్మెల్ వస్తుంది కదా, ఏదో ఒక తెలియని అంత టేస్ట్ అనిపిస్తలే, తినబుద్ధి కావట్లే. ఎందుకనైనా మేమే తినలేకపోతాను, ఇంక మీరేం తింటారు? ఇంక మీరైతే అసలు తినలేరు అనుకుంటా. నాకుంటున్నాడు. ఇటుంటే బీచ్కి వచ్చి కోచేస్తాలంటే అనమాట మా కాడ. అంతే, ఏం చేయాలా? ఊరికి అనవసరం బొక్క. అనవసరంగా బొక్క అనిపిస్తుంది. ఏం చేయలేం, ఇంకే ప్రైవేట్లో బాగా ఉంది. నీళ్ళు తాగే నీళ్ళు కూడా చూడ, ఒక బాటిల్ వచ్చేసి రూపాయి తిన్నారంటే బీచ్లో. ఈ థియేటర్లో కూడా ఇంత కాస్ట్ ఉండదు అనుకుంటా, అంతగా ఉంది ఇక్కడ. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు చెప్పు చెప్పు ఫ్రెండ్. మన వాళ్ళకి ఏమైనా చెప్తూ. మాకైతే కొత్త ఫ్రెండ్ దొరికాడు. కొత్త ఫ్రెండ్ దొరికింది. చూడు మా దగ్గరకు వచ్చి కూర్చోవడం ఏం చేయాలో అర్థం కాక పాపం. రాఖీ బాయ్ అంట నా ఫ్రెండ్. రాఖీ బాయ్ వాళ్ళ ఫ్రెండే. రా బాయ్. వద్దులే, అలిగిండు తింటున్నామని పెట్టలేదని అలిగుతుండ చూసినారా? అలిగి చల్లగా పడుకొని ఉండు. అలిగినాడు మా రాఖీ ఈరోజు మా మీద. చూడు, మేము ఒంటరిగా ఎవరు లేరు మా కాడ, ఇద్దరమే కూర్చొని తింటావాలి. మాకు తోడుగా ఇదో ఒక రాజే వచ్చాడు, రాఖీ వచ్చిండు చూడండి మాకు తోడుగా. ఇదో వద్దులే, నువ్వు వెళ్ళగొద్దులే, నీకు ఇస్తాం లేరా. నూడిల్స్ పెడతాం రా, తిందు. నాకు నువ్వు నీకు నేను అన్నట్టు రాదు, తినదు. తినదన్నా. చికెన్ ఏడ ఉంది కదా, ఇయేనా వరకు తీసుకున్నాం కదా. తప్పు అయిపోయింది మాది నిజంగా. బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని తినున్నా భలే గుండు అనుకుంటా. మేము అన్నం తినకుండా వచ్చినాం రూమ్ కాడ నుంచా. ఇప్పుడు ఇలా సార్లు పడుతున్నాం. ఏం చేయాలా?